హైదరాబాద్ లో లవ్ జిహాద్ వెలుగు చూసింది. హిందువుగా మారి యువతిని నిందితుడు పెళ్లి చేసుకున్నాడని పోలీసులు తెలిపారు. తొలి రాత్రి అమ్మాయికి మత్తుమంది ఇచ్చి నలుగురు అత్యాచారం చేశారు. ఎవరికైనా చెబితే చంపేస్తామని బెదిరించారు. అతడికి గతంలో 3 వివాహాలు అయినట్టు నవవధువు గుర్తించింది. అమ్మాయికి సంబంధించిన స్థలం, బంగారంతో పాటు బాధితురాలిపై లోన్ తీసుకుని నిందితుడు జంప్ అయ్యాడు. ఘటనపై పోలీసులకు బాధితురాలు ఫిర్యాదు చేసింది. కుకట్పల్లి పిఎస్ పరిధిలో ఘటన చోటు చేసుకుంది. హైదరాబాద్ లో లవ్ జిహాద్ వెలుగు చూసింది. హిందువుగా మారి నిందితుడు అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ కుమార్ అందిస్తారు. కుమార్, అసలు ఏం జరిగింది? హైదరాబాద్ లోని లవ్ జిహాద్ వెలుగు చూస్తుందని చెప్పొచ్చు. అయితే ఆ వ్యక్తి హిందువుగా మారి ఒక అమ్మాయిని అయితే పెళ్లి చేసుకున్నాడు. అయితే ఫస్ట్ నైట్ రోజు అమ్మాయికి మొత్తం ఇచ్చి నలుగురితో అత్యాచారం చేస్తున్నట్టు కూడా ప్రస్తుతం చూపించారు. అయితే ఎవరికైనా చెప్తే చంపేస్తామంటూ కూడా బెదిరించారు. అయితే పెళ్ళైన రోజుల తర్వాత ఇంకా ఆమె ఫ్లాట్ తో పాటు బంగారం అన్ని కూడా ఆమెపై లోన్ తీసుకుని కూడా అతను చంపైనట్లయితే తెలుస్తుంది. అయితే ఈ విషయం ఎవరికైనా చెప్తే చంపేసినట్టు కూడా బెదిరించారు. అయితే ఆ అబ్బాయి గురించి ఎంక్వైరీ చేసే సమయంలో అతను 3 వివాహాలు చేసుకున్నట్లు కూడా తెలిసి వధువు కూడా షాక్ అయింది. అయితే కుకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే హైదరాబాద్ కి చెందిన ఒక హిందూ అమ్మాయి అయితే రావడం జరిగింది. షాప్ అద్దె తీసుకున్నాడు. అతను అనంతరం హిందూ అమ్మాయిని ట్రాప్ చేసి నవాజ్ దుర్గాగా పేరు మార్చుకొని హిందూగా మతంలోకి మారినట్లు కూడా చిత్రీకరించి 2025 జూన్ లో వివాహం అయితే చేసుకున్నాడు. అయితే కుకట్పల్లి నుంచి పంజాగుట్టకు అయితే మగం మార్చాడు. అదే రోజు ఫస్ట్ నైట్ ప్లాన్ చేశాడు. అతని సోదరులు, స్నేహితులైన మున్నవార్, అలాగే షారుఖ్, ఇస్మాయిల్, ఇర్ఫాన్, సమీర్లను పార్టీ పేరుతో ఇంటికైతే తీసుకురావడం జరిగింది. అయితే అమ్మాయికి కూడా మొత్తం మంది ఇచ్చి అందరూ అత్యాచారం చేశారని బాధితురాలు కుకట్పల్లి పోలీసులు అయితే ఆశ్రయించింది. పెళ్లి అనంతరం అమ్మాయికి సంబంధించిన ఫ్లాట్, అలాగే బంగారంతో పాటు అమ్మాయి పేరు మీద కొన్ని లోన్లు కూడా తీసుకున్నాడు. నవాజ్ హవాలా డబ్బులను ఇతర రాష్ట్రాలకు పంపించేవాడని ఇటు బాధితురాలు పోలీసులు అయితే ఫిర్యాదు చేసింది. దీంతో కుకట్పల్లి పోలీసులు అమ్మాయిని మోసం చేసి పెళ్లి చేసుకోవడం, హవాలా డబ్బుల వ్యాపారంపై కేసు నమోదు చేశారు. అత్యాచారంపై 0 ఎఫ్ఐఆర్ చేసి పంజాగుట్ట కూడా పంపించినట్లయితే తెలుస్తుంది. థ్యాంక్ యూ కుమార్.